సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో టీడీపీ నాయకులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు ఒకే రాజధాని కావాలని అహర్నిశలు కృషి చేశారని అన్నారు. రాజధాని నిర్మాణానికి కృషి చేస్తున్న సీఎం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రీవారికి 76 760 టెంకాయలు 7.5 కేజీ కర్పూరం శ్రీవారికి ముక్కుబడి చెల్లించడం. అదే విధంగా ప్రతి ఏడాది సీఎం గారికి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ముక్కుబడి చెల్లించడం. తిరుమల తెలుగుదేశం పార్టీ కమిటీ వాళ్ళు, తిరుమల స్థానికులు, వ్యాపారస్తులు అందరూ కలిపి ప్రతి సంవత్సరం సీఎం గారికి అదే విధంగా నారా లోకేష్ గారికి మన ముక్కుబడి చెల్లిస్తాం. ఈసారి సీఎం గారు ఇంక ఉన్నత పదవి అనిపించాలని చెప్పి అదే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన దానికి మాకెంతో కార్యకర్తలకి సంతోషంగా ఉంది. కాబట్టి ఆ ముక్కుబడి కూడా ఈరోజు చెల్లిస్తాం. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని కావాలన్న కోరిక నెరవేరింది. సీఎం గారికి మన అమరావతి ఏకైక రాజధానిగా ముద్ర అయిపోయింది. మన ఇదే గిట్లు ఎక్కింది. కాబట్టి సీఎం గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నారా లోకేష్ ఆరోగ్యం ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. పల్లా శ్రీనివాస్ గారికి మళ్ళా రెండోసారి పదవి ఇవ్వడం తెలుగుదేశం ఎంతో గర్వకారంగా ఉంది. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ. కాబట్టి ఈరోజు సీఎం గారికి నారా కుటుంబానికి ఎప్పుడు ఆ కలిగి వెంకటేశ్వర దయ వల్ల ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శ్రీవారికి సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో 44 లక్షల రూపాయలతో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు సంబంధించిన డీడీని భాష్యం విద్యా సంస్థల అధినేత టీటీడీ డిప్యూటీ ఈవో రాజేంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా స్వయంగా అన్నప్రసాద వితరణ చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ అవకాశం కల్పించిన స్వామికి పాదాభివందనం చేసుకుంటున్నారని అన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం అన్నప్రసాద వితరణ కేంద్రానికి వెళ్లి నేరుగా భక్తులకు స్వయంగా ఆయనే అన్నప్రసాద వితరణ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారిని దర్శించుకొని ఈరోజు భక్తులకు మరి అన్నప్రసాద వితరణ ఒక రోజు మొత్తం మరి భాష్య విద్యా సంస్థ తరపున ఏర్పాటు చేయడం జరిగినది. మరి మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం బాగు కోసం సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కష్టపడుతున్నారు. ఆయన భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన పేరు మీద మరి భక్తులందరికీ కూడా ఒకరోజు మొత్తం అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉంది. మాకు ఈ అవకాశం కల్పించిన ఆ వెంకటేశ్వర స్వామికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కద్రి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి కోరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం భవిష్యత్తుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే అన్నారు. గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం, అరాచక పరిపాలన జరిగిందని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు మరొకసారి చంద్రబాబుకే పట్టం కట్టారని తెలిపారు.
నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కలపాలని, అదే రకంగా ఈ మధ్య కాలంలోనే శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వారి కూటమి నాయకుల భాగస్వామ్యంతో పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకసారి చరిత్రను గమనించినా, వర్తమానాన్ని గమనించినా, భవిష్యత్తు గురించి ఆలోచన చేసినా కానీ తెలుగు జాతికి గుర్తొచ్చేటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గత 5 ఏళ్లలో ఒక ఆర్థిక విధ్వంసం, అరాచక పరిపాలన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం తిరోగమన దిశలో ప్రయాణం చేసినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలని మళ్ళీ ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది. ఈ రోజున 76 సంవత్సరాల వయసులోకి అడుగు పెడుతున్నటువంటి ఆయన ఇప్పటికీ 20 సంవత్సరాల యువకులతో పోటీ పడుతూ ఆలోచనలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, మానసిక పరిస్థితిలో కావచ్చు, శారీరక పరిస్థితిలో కావచ్చు పరుగులెత్తున్నటువంటి ఉరకలేసి ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు అమలాపురంలో అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మెగా రక్తదాన, వైద్య శిబిరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిబిఎన్ అనేది కేవలం పేరు కాదు, అదొక బ్రాండ్ అని అభివర్ణించారు. ఆ బ్రాండ్ వల్లే ఏపీకి పెట్టుబడుల వరద పారుతుందని, ఐటీ రంగానికి ఆయన వేసిన పునాదులే నేడు తెలుగు వారికి గర్వకారణమన్నారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తల సందడితో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి స్వయంగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు సర్వజన హాస్పిటల్ మామిడి పండ్ల తోపుడు బళ్లను ఆయనే స్వయంగా నడిపించుకుంటూ తీసుకెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. హాస్పిటల్లోని ప్రతి వార్డుకు వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను, వారి బంధువులను పలకరించి మామిడి పండ్లను పంపిణీ చేశారు. Happy birthday! Happy birthday! Happy birthday! Okay. Sai. You reviewed better. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగా
జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ, మామిడికాయల్ని పంపిణీ చేయడానికి నిర్ణయించాం నియోజకవర్గం తరఫున. అదేవిధంగా కరెక్ట్గా 12 గంటలకి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి ఎన్టీఆర్ క్యాంటీన్ దగ్గర భోజనాలన్నింటినీ కూడా బెంగళూరు నియోజకవర్గం తరఫున మేమందరం కూడా వచ్చి అక్కడ వడ్డన చేయడానికి ప్రతి యూనిట్ ఇన్ఛార్జి, ప్రతి బూత్ కమిటీ కన్వీనర్, క్లస్టర్ ఇన్ఛార్జి, మండల పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ లీడర్లు, సమన్వయ కమిటీ అందరూ కూడా హాజరకమని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే భోజనం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన జాతీయ అధ్యక్షుల వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి చికెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎప్పటికీ మాలాంటి వారికి అనేక మందికి రాజకీయంగా జన్మను కల్పించినటువంటి మహనీయుడు, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా తొందరగా అతి త్వరలోనే కోలుకుని మరి ప్రజాక్షేత్రంలో రావాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లా దర్శి గడియార స్తంభం వద్ద సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు అంటే ప్రజలకు నమ్మకం, అభివృద్ది, విజన్ అని అన్నారు. సామాన్య రైతు బిడ్డగా జన్మించి దేశంలో అగ్రనేతగా ఎదిగిన చంద్రబాబు స్ఫూర్తిదాయకమని అన్నారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారు అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వేడుకలు జరుపుకోవడం దర్శి నియోజకవర్గంలో చాలా సంతోషంగా ఉంది. పరిపాలన దురంధరుడు, నవ్యాంధ్ర పాలకుడు, స్వర్ణాంధ్ర స్వాప్నికుడు మన చంద్రన్న. హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. అందరికి 75 ఏళ్లంటే ఒక భారమైన వయసు, కానీ మన చంద్రన్నకి 75 ఏళ్లంటే ఒక సంఖ్య. ఈ వయసులో మనం చూస్తే అమరావతి పునర్నిర్మాణం, పోలవరానికి ఒక రూపం, P4 రూపకల్పన, అట్లాగే ఏఐకి ఒక కొత్త చిరునామా, ఇట్లాంటి అసంఖ్యమైన లక్ష్యాలతో ముందుకెళ్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం కాదు, అభివృద్ధి అనేది ఒక యజ్ఞం లాగా చేసి చూపిస్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పల్లెల నుండి పట్టణాల వరకు, రైతుల నుండి యువత వరకు అందరూ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలి అని తపన పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పేదలకు అన్నం తొడవాలి, వృద్ధులకు అండగా ఉండాలి, ఉపాధి, విద్య, వైద్యం ఈ 3 స్తంభాల్ని బలోపేతం చేయాలి అనే ఆలోచనలో ఉంటారు ఎప్పుడు కూడా.